ఇది పూర్ణపంకాయ పులుసు తయారు చేసే విధానం ఇవాళ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది పెద్ద లక్ష్మక్క పూర్ణపంకాయ పులుసు. దీని రెసిపీ అంతా ఆవిడదే. పెద్ద లక్ష్మక్క అంటే మా వారికి అక్క. ఇది నేను నా మనవడు కలిసి తయారు చేస్తున్నాం. ఈరోజు మేము చేసే ఐటమ్కి కావలసిన పదార్థాలండి. ఈ సైజు వంకాయలు 8 తీసుకున్నాను. ఈ 8 వంకాయలకి సరిపడా పదార్థాలు కొలతలు ఈ కప్పుతో 1 కప్పుడు మినప్పప్పు, 1/2 కప్పు జీలకర్ర, 12 ఎండుమిర్చి, 1/4 ధనియాలు, కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు, నూనె, చింతపండు, ఇంగువ, పసుపు, 1 నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు. ఇవ్వండి ఈరోజు మేము తయారు చేసే ఐటమ్కి కావలసిన పదార్థాలు. ఇది వంకాయ 4 భాగాల కింద చేయాలి. ఇందులో మసాలా కూరడానికి వీలుగా ఉంటుంది. అది ముచ్చుక మాత్రం ఊడకుండా చూడండి. దాంట్లో ఇవి డీప్ ఫ్రై చేస్తే నూనె ఎక్కువ పీలుస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కనుక మనం 1 విజిల్ రానిచ్చి అప్పుడు ఆఫ్ చేసేసి అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రొసీజర్. ఓకేనా నాన్న? ఫస్ట్ దాంట్లో వేసేసాయి 1 వంకాయ తర్వాత 1 వంకాయ వేసి 1 విజిల్ రానిస్తే మాత్రం సరిపోతుంది. ఓకే నాన్న, వెయిట్ పెట్టు ఫస్ట్. తర్వాత మంది ఇండక్షన్ కదా, అందుకు 6 లెవెల్లో పెట్టు. ఓకేనా నాన్న? ఇది కుక్కర్ అయ్యేలోగా మనం మసాలా రెడీ చేసుకుందాం. ఓకేనా? 4 స్పూన్లు వేయమ్మా నూనె దాంట్లో. ఆన్ చేసావా స్టవ్? ఆన్ చేయి. ఓకేనా? 4 స్పూన్లు వేయమ్మా. ఎక్కువ వేసే, ఎక్కువ రౌండ్ తిప్పివేయి మొత్తం బేస్ అంతా రావాలి. ఓకే ఓకేనండి, చాలు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మినప్పప్పు వేద్దామమ్మా. సరిపోతుంది. ఫ్రై స్టార్ట్ చేద్దాం. కొద్దిగా వేగాక కొంచెం జీలకర్ర వేద్దాం. ఇది కొంచెం బ్రౌన్గా అయ్యాక జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేగాలి ఇప్పుడు. కొద్దిగా వేగాక ధనియాలు కూడా వేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా దీనికి యాడ్ చేద్దాం. బాగా వేగని నాన్న, బ్రౌన్ కలర్ రావాలి మొత్తం అంతా. నాన్న బాగా వేగాయి చూడు, మంచి సువాసన వస్తుంది. కట్టేసేమ్మా. కాసేపు మనం తర్వాత కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. సరేనా? ఇది కావాలా? అది అక్కర్లేదు, ఉండు గరిటె ఇస్తాను. వేరే గరిటె చెంచా చాలా నీకు. నాన్న, ఇప్పుడు ఆ చింతపండు పులుసు పిసుక్కుందాం. అవి చన్నీళ్ళు కదా, టైం పడుతుంది. అదే వేడి నీళ్ళు అయితే గమ్మున సాఫ్ట్ అయిపోతుంది చింతపండు. సరేనమ్మా? ఇప్పుడు నేను పిసికేసి రసం తీసుకుని అప్పుడు దీని మీద మనం ఒకసారి బాయిలింగ్కి పెడదాం. నాన్న, ఇప్పుడు మనం పెట్టే ఎఫర్ట్లో 3 ఐటెంలు చేయొచ్చు. అది మనం లాస్ట్లో చూద్దాం ఏమేం చేయొచ్చు అన్నది. ఓకేనా నాన్న? ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకోమ్మా.
5 లెవెల్లో పెట్టావా? ఇప్పుడు మనం తీసిన చింతపండు పులుసు కడాయిలో పోయినాను, స్లోగా పోయినాను, జాగ్రత్త చేతుతుంది. పోసే నెమ్మదిగా, చాలు, బస్ ఓకే. ఇప్పుడు దాంట్లో ఏం వేస్తావు? కొంచెం మనం తీసుకున్న బెల్లం వేయమ్మా, బెల్లం వేసి తర్వాత ఉప్పు, ఇదిగోనాను సరిపడ వేయమ్మా. దీంట్లో తర్వాత పసుపు యాడ్ చేయనన్నా కొద్దిగా, చాలు. అది ఇక్కడ పెట్టేసి ఒకసారి బాయిల్ అవ్వని. కుక్కర్ కూడా విజిల్ వచ్చింది. దీన్ని ఆఫ్ చేసేద్దామా? నేను ఆఫ్ చేసాను, చాలు. అది బాయిల్ అవ్వని. ఆ 7లో పెట్టినాను, తొందరగా అవుతుంది. బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకున్నాం, ఇప్పుడే కాదు కదా. బాయిల్ అవుతుంది కదా. దాంట్లో కొంచెం ఇంగు వేయమ్మా. ఇంకా పడాలి. ఓకేనా? ఇది కొంచెం మళ్ళీ తగ్గించమ్మా, ఫ్లేమ్ తగ్గించు. ఇప్పుడు మనం ఈలోగా మనం గ్రైండ్ చేసుకుందామా మసాలా. నాన్న జాగ్రత్తగా పెట్టమ్మా, మిక్సీ మసాలా చేసుకుందాం, జాగ్రత్త చెయ్యి నాన్న. చూడు, ఈ చెంచాతో కలుపమ్మా, కలుపు, కలుపు. ఇంకొకసారి తిప్పమ్మా, స్పూన్ నాకు జాగ్రత్త. ఓకేనా? చూడు అయిందా? స్లోగా తినన్నా, కళ్ళల్లో పడుతుంది. కొంచెం అయినట్టుందా? ఒక్కసారి ఇది లాక్ తీసి ఇలా చేద్దాం. ఒక్క నిమిషం, ఓకే. స్లోగా చెయ్యి పెట్టకు. ఎస్, అయిపోయింది నాన్న, నైస్గా అయింది. స్విచ్ తీసేనా మిక్సీది. ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు నాన్న కొంచెం దాంట్లో మసాలాలో కూడా కొద్దిగా ఉప్పు వేయవా? అంతా వేయకు నాన్న, ఎక్కువైపోతుంది. వేయచ్చు, ఇంకా వేయచ్చు, ఇంకొంచెం. ఓకే నాన్న, బాస్ చాలమ్మా. ఇప్పుడు మిక్స్ చేయమ్మా నాన్న, ఉప్పు. ఓకేనా? ఇప్పుడు వంకాయలు అయ్యాయో లేదో ఒకసారి చూద్దామా? అది అలాగే వదిలి నెమ్మదిగా తీద్దాం నాన్న. స్లో. ఇది మనం ఇక్కడ పెట్టుకుందామా? ఇది పట్టు, నెమ్మదిగా తీసుకురా. వేడి, చాలా వేడి, అమ్మమ్మ చేస్తుంది. వేడి నాన్న. ఈ స్టఫింగ్ ఎలా చేయాలంటే ఇట్లా పెడతాం, స్పూన్ తోటి పెడతాం. ఇలా నెమ్మదిగా చేసి ఇట్లా లోపల ఎక్కువ స్టఫింగ్ అయితే రుచి బాగుంటుంది కూర. ఇట్లా ఒక్కొక్కటే 1 by 1 పెట్టుకొస్తాం అన్నమాట నాన్న. ఇప్పుడు స్టఫింగ్ అయిపోయింది కదా, దీంట్లో నెమ్మదిగా ఈ కడాయిలో ఫ్రై చేసుకుందాం. 1 by 1 వంకాయ నెమ్మదిగా స్లోగా వేయి. ఫస్ట్ నూనె వేయాలి నాన్న. ఏ లెవెల్లో పెడుతున్నావు? వెయిట్ నాన్న, నేను చూస్తాను. వచ్చిందా? ఓకే, నేను చేస్తాను.
ఓకే చాలు అని 2 స్పూన్లు వేయి చెప్తాను. రౌండ్గా తిప్పి వేయి, ఒక్క చోట కాకుండా. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేయి. నూనె స్లోగా చెదురుతుంది. ఇప్పుడు 1 by 1 వంకాయ దాంట్లో వేయగలవా? స్లోగా వేయనా? స్లోగా. అది అట్లా అన్నీ వేసేనా? అన్నీ వేసావు కదా. ఇందులో ఒక స్పూను 2 స్పూన్లు కూర పొడి, ఆ మిగిలిన మసాలా ఉంది కదా, అది 2 స్పూన్స్ వేయినా. వేసి కలుపు. ఇంకో స్పూన్ వేయము, ఇంకొంచెం వేయచ్చు. అది ఉండకట్టకుండా మాత్రం కలపాలి. ఓకేనా? ఇలాగా కలపాలన్నమాట. ఇంకో స్పూన్ వేయినా. చిక్కగా రావాలి కొంచెం అది. వేయి, ఇంకో స్పూన్ వేయినా. 1 or 2 వేయి, పర్లేదు, ఏం కాదు. చిక్కదనం కావాలని చూడాలన్నమాట. అది కొంచెం సెమీ సాలిడ్లా రావాలి. ఓకేనా? చాలు నాన్న. దీంతో ఒకసారి మిక్స్ చేసి సరిపోతుంది. దీంట్లో మనం 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేద్దాం. అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనం ఊరికే కావాలని వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అది దీని మీద కొద్దిగా కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా మన దగ్గర, అది కొంచెం యాడ్ చేద్దాం. ఓకేనా? అవుతుంది. ఒక్కసారి మళ్ళీ దీన్ని బాయిల్ అయినా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ పెట్టి స్పూన్ ఇక్కడ పెట్టుకుని, వేడిగా ఉంటాయి వంకాయలు. కొంచెం చల్లారాక వేస్తావా? వేయగలవా? స్లోగా బంద్ చేసేనా? స్లోగా వేయలేవు, చెయ్యి కాలుతుంది. నేవైనా అమ్మమ్మ వేస్తుంది స్లోగా. అది ఓకేనా? అన్నీ వేసేయద్దు. ఎందుకు అంటే మనం స్టార్టింగ్లో దీంతో 3 ఐటములు అని చెప్పాం కదా, అందుకోసం కొన్ని పులుసు చేసుకుందాం, కొన్ని డ్రై కూర తిందాం. ఓకేనా? ఈ మిగిలిన కొంచెం ఈ మసాలా ఉంది కదా, దీంట్లో నిమ్మకాయ యాడ్ చేసుకుని, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని, ముద్దపప్పు వండుకుని, వేడివేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకొని, నెయ్యి వేసుకుని, ఈ నిమ్మకాయ కారం చేసుకుని ఉంచుకున్నాం కదా, అది నంచుకుని తింటే చాలా బాగుంటుంది నాన్న. ఒక్క ఎఫర్ట్ తోటి 3 ఐటమ్స్ చేయగలిగాం మనం. ఓకేనా నాన్న? దీంట్లో ఈ పౌడర్లో కొంచెం నిమ్మకాయ కలిపిస్తే, రసం తీసాను నేను, కలుపమ్మా. చాలు చాలు, ఇంకా అక్కర్లే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేయినా. నేను వేయినా నాన్న? ఇప్పుడు మనం అనుకున్నట్టే చూడు, 3 డిష్లు రెడీ అయ్యాయి. ఒకటి పొన్నపొంకాయ పులుసు, ఒకటి డ్రై పొన్నపొంకాయ కూర, అండ్ నిమ్మకాయ కారం. సరేనా?